డీజే టిల్లుతో తనకంటూ ఒక సెపరేట్ మార్క్ సెట్ చేసుకుని టిల్లు స్క్వేర్తో ఏకంగా 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయ్యాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. టిల్లు స్క్వేర్ తర్వాత అతను చేస్తున్న సినిమా జాక్. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సినీ చిత్ర బ్యానర్లో BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. జాక్ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేశారు. జాక్ సినిమా మొదలైనప్పటి నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వని మేకర్స్ అప్పట్లో ఒక టైటిల్ పోస్టర్ వదిలేశారు. ఇక లేటెస్ట్గా సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా జాక్ టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే నరేష్ కొడుకు అయిన సిద్ధు ఏం పని చేస్తుంటాడో తెలీదు, అది తెలుసుకోవాలని అనుకుంటాడు. మరోపక్క హీరోయిన్ వైష్ణవి కూడా హీరో ఏం చేస్తాడో తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇంతకీ జాక్ ఏం చేస్తాడు, అతని లక్ష్యం ఏంటి, తండ్రి చచ్చిపోతున్న జాక్ తన లక్ష్యాన్ని ఎందుకు చెప్పడు అన్నది సినిమా కథ. టీజర్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సిద్ధు మార్క్ కామెడీ టైమింగ్ ఇంకా ఎంటర్టైనింగ్ మోడ్లోనే సినిమా ఉండేలా అనిపిస్తుంది. అయితే మెయిన్ లైన్ ఏంటన్నది చూపించలేదు. కానీ టీజర్ చూసాక సిద్ధు జాక్ మాస్ మహారాజా రవితేజ కిక్ సినిమాను పోలినట్టుగా ఉంది. సిద్ధు సరసన బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటించింది. ఈ ఇద్దరి జోడీ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. షూటింగ్ దాదాపు పూర్తిగా వచ్చిన ఈ జాక్ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ లాక్ చేశారు మేకర్స్. మరి సిద్ధు జాక్ ఆడియన్స్ని ఏ మేరకు మెప్పిస్తుంది అన్నది చూడాలి.